అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. కుంభరాశి వాళ్ళకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ రాశికి సూర్యుడు సప్తమాధిపతి ఉచ్చస్థితిలో 3వ ఇంట్లో రావటం వల్ల భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు, పెళ్లి కాని వాళ్ళకు డిలే అయ్యే అవకాశాలు, పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది. అలాగే బుధుని యొక్క మార్పు వల్ల చాలా మేలు కలుగుతుంది. పిల్లల చదువు బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని కూడా మనకు ఈ కుంభరాశి వాళ్ళకు బుధుడి యొక్క మార్పు వల్ల చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మార్పు, ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు కూడా సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు బాగా దగ్గరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది కూడా. జనరల్గా ఈ వారమంతా కూడా అనేక విధంగా శుభంగా ఉంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన ఆదాయం కూడా మీకు అనుకున్నంత కష్టపడితే తప్పకుండా వస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు తక్కువ ఉన్నప్పటికీ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. పెళ్లి కాని వాళ్ళు కొన్ని రోజులు ఇంకా ఆగాలి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు ముందే చెప్పాను, అదృష్టం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో కాస్త నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఖర్చుల విషయంలో అదుపులో ఉంటుంది. ఈ వారమంతా కూడా కుంభరాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం చదువుకోవడం చాలా మంచిది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ, మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.